హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం అడవికొచ్చాను. సమయం ఉదయం 7 గంటలు. ఓకేనా? ఈరోజు అడవి వాతావరణం ఏ విధంగా ఉంది? నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడే దిగాను. రోడ్డు మీద ఉన్నాను. లోపలికెళ్తున్నాను. చూడండి. ఎంజాయ్ చేయండి. మన వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే ఎంతో ఆనందం, ఉత్సాహం కలుగుతుంది మీకు. బాబు రండి బాబు రండి. వీడియోస్ చూడండి. అడవి వాతావరణాన్ని తెలుసుకోండి. రండి బాబు రండి. మన వీడియోస్లో అడవికి సంబంధించిన చక్కని విషయాలుంటాయి. రండి బాబు రండి. బాబు రండి. చూడండి. ఇప్పుడే మనకి సూర్యుడొస్తున్నాడు. అదిగో చూడండి వెనకాలే ఉన్నాడు చూడండి. బాబు రండి బాబు రండి. అడవిలో ఎన్నో రకాల చెట్లు, వృక్షాలు ఉంటాయి. ఇక్కడ మంచి వాసన వస్తూ ఉంటుంది. చక్కని ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. ఎన్నో రకాల జంతువులకి ఇది నివాస స్థావరంగా ఉంది. బాబు చూడండి నాన్న ఎంతో చక్కగా ఉంది. ఉదయము 7 గంటలకి ఈ వాతావరణాన్ని మీరు ఆస్వాదించండి. రండి బాబు రండి. మీకు ఖాళీగా ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఫ్రీగా ఉంటే ఇక్కడికొస్తే మనమందరం చక్కగా అడవిలో తిరగొచ్చు. అడవి వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రండి బాబు రండి. మీరు చూసే ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ పక్షి అరుస్తుంది చూడండి. అదిగో అక్కడ పిచ్చుక అరుస్తుంది. ఆర్ యూ లిజనింగ్ ఇట్ ఆర్ నాట్? ప్లీజ్ కామెంట్. అడవి వాతావరణం ఎంతో చక్కగా ఉంటుంది. బాబు చూడండి. చూడండి. చుట్టూ చూడండి. వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది నాన్న. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు, అదేవిధంగా జంతువులు ఉంటాయి. నాకు కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. కనిపించకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు నాన్న. ఓకేనా? రండి బాబు రండి. అడవి వాతావరణాన్ని చూడండి. అదే విధంగా మీరు ఎంజాయ్ చేయండి. రండి బాబు రండి. పైకెళ్దామా? మీరు వెళ్దామంటే వెళ్దాము. లేకపోతే ఇటు వెళ్దాము. రండి బాబు రండి. అడవికి రండి. అడవి వాతావరణాన్ని ఆస్వాదించండి. డైలీ చక్కని వీడియోసు మన యొక్క ఛానల్‌లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. మీరు వాటిని చూసి అడవి వాతావరణం ఎలా ఉంటుంది? అడవి పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకోవచ్చు నాన్న. ఓకేనా? రండి బాబు రండి. ఇటు వెళ్దాము. రండి నాన్న రండి. ఎండాకాలం గదా! ఉక్కబోస్తుంది. అప్పుడే చెమటలు గారిపోతున్నాయి. కానీ మీకు వీడియో చేసి చూపించాలనే ఉద్దేశంతోటి ఖచ్చితంగా రావాలి గదా! మరి ఎట్టైనా. ఈ పెద్ద పెద్ద రాళ్ళలో తిరగాలంటే చూడండి వాతావరణం మొత్తం ఒకసారి పరిశీలించండి మీరు. బాగుంది కదా చక్కగా? ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు పాట పాడుకోవటమే మనం. ఎలా అరుతుంది పక్కకెళ్దాం. ఏదో శబ్దం వచ్చింది. నాకు భయం నాకు అడవిలో తిరగాలంటే. మామూలు భయం కాదు. ఎందుకంటే ఏదైనా జంతువులు కనుక మనల్ని అటాక్ చేసాయనుకో, ఈ అడవిలో పరిగెత్తలేం మనం. ఈ ముళ్ళకి, రాళ్ళకి గుల్లయిద్దు.
రండి బాబు రండి, అడవి వాతావరణాన్ని ఆస్వాదించండి, అడవిలో తిరగండి, ఆరోగ్యంగా ఉండండి. అడవిలో తిరగటం వల్ల బెనిఫిట్స్ చెప్తా వినండి. వాకింగ్ ఉంటుంది, చక్కని ఆక్సిజన్ ఉంటుంది, అదేవిధంగా ఉదయం పూట డి విటమిన్ ఉంటుంది. ఓకేనా? ఇలా బోల్డన్ని ప్రయోజనాలు. ఇప్పుడు ఉదయం పూట వచ్చామనుకో విటమిన్ డి దొరికిద్ది కామనం. ఎట్లాగో గంట సేపు లేకపోతే అర్ధగంట తిరుగుతాం కాబట్టి. అదేవిధంగా ప్రతి మనిషి ఉదయం పూట వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తే ఒక కనీసం 3 కిలోమీటర్ల దూరం నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అది అయిపోద్ది. తర్వాత ప్యూర్ ఆక్సిజన్ వితౌట్ కాలుష్యం. కాలుష్యం లేని వాతావరణం మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. దానివల్ల మనకు మంచి ప్యూర్ ఆక్సిజన్ మనకు అందిద్ది అడవిలో. అదొక లాభమా? ఇలా రకరకాలుగా మొత్తం లాభాలే అడవికి వస్తే, బోల్డెన్ లాభాలు. అందుకని ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అడవికి వచ్చారనుకో ప్యూర్ ఆక్సిజన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. చెట్లు ఎండిపోయి ఉన్నాయి, ఎండిపోలేదు కానీ ఆకు రాల్చిపోయింది ఎండకి. చూడండి ప్రశాంతంగా ఉంది నాన్న. బాగుంది కదా? అల్లది ఆ కొండ మీద నెముళ్ళు అరుతున్నాయి. ఆ కొండ మీద వెనకాల చూపిస్తా చూడండి, అది దాని మీద కనబడుతుందా? అది బాగుంది కదా ప్లేస్? ఈ ఏరియాలో పెద్ద చెట్టు అదిగా, చాలా పెద్ద చెట్టు అది. అంటే ఉన్నటువంటి ఏరియాలో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు అనుకో, చక్కగా మంచి మంచి వీడియోస్ నేను పెడతాను. అడవి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఓకేనా? మీరు చూసి ప్రతి వీడియో లైక్ చేయాలి. లైక్ చేస్తేనే అది ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యిద్ది, వాళ్ళు కూడా చూస్తారు. అంటే ఈ ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఇటు అల్గారిథం ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇష్టపడ్డ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసిద్ది, అది ఎక్కువ మందికి చూపించింది అనమాట వాళ్ళ ఫీడ్లో. ఇష్టపడటం అంటే ఏంది? లైక్ చేయాలి. లైక్ చేయని వీడియోని చూపించదు అది. అందుకని మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళిద్ది, చూస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకంటే అడవి ఎలా ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళకి ఐడియా ఉంటుంది. సిటీలో తిరిగే వాళ్ళకి ఉండవు కదా, కనీసం వాళ్ళు చూసి కూడా చూసిండ్రు. కనీసం ఈ వీడియోస్ ద్వారా అయినా సరే అడవి వాతావరణాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మన ఒక్కలను చూస్తే కుదరదుగా. ఇప్పుడు షేర్ చేయటం, లైక్ చేయటం అదే ఖర్చుతో కూడుకున్న పనేం కాదు. ఓకేనా? డబ్బులు ఖర్చు పెట్టేదేం కాదు, జస్ట్ ఒక టిక్కు. ఇప్పుడు ఇక్కడ కింద సేవ్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా మన ఛానల్ కనుక వాచ్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఇది చూడు ఒంటరిగా పెరిగింది. ఇదిగిద్దిగో ఇదిగిద్దిగో ఒంటరి ఒంటరి కాయ చూద్దాం. ఒక్కటే ఉంది. గట్టిగా ఉంది. బాగుంది. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్తే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు వీడియోని సేవ్ చేసుకోండి. దానిపైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పైన కామెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ పైన వచ్చేసరికి లైక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ చేస్తేనే మనకి వీడియోకి పరిపూర్ణత వచ్చింది. ఇవన్నీ చేయకుండా రాదు.
ఇప్పుడు మనం ఒక చికెన్ కర్రీ వండాలనుకో, దాంట్లో అన్నీ సమపాలలో వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది. అలానే మీరు ఇక్కడ లైక్ చేసి, ఇక్కడ కామెంట్ చేసి, ఇక్కడ షేర్ చేసి, ఇక్కడ సేవ్ చేసుకుంటేనే ఈ వీడియోకి చక్కని పరిపూర్ణత వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అడవి వీడియోస్ని తప్పకుండా నిరంతరం. బాయ్.